గత వీడియోలో అమ్మవారి నాసాభరణాల గురించి, కర్ణాభరణాల గురించి మరియు చెక్కిళ్ళ గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ వీడియోలో శుద్ధ విద్య అంటే ఏమిటో తెలుసుకుందాం. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల కర్పూరవీటి కామోద సమాకర్ష దిగంతర నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి. శ్రీ లలితా సహస్రనామంలోని 24వ నామమైన నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదనచ్చద అంటే ఏమిటో చూద్దాం. రదనచ్చద అంటే ఏమిటి? లోపల నుండి వాక్కు బయటకు రావాలంటే అధరముల యొక్క తెర విడాలి. ఈ తెరనే వాతెర అంటే వాక్కు యొక్క తెర అని కూడా పిలుస్తారు. పై పెదవి ఓష్టము, క్రింద పెదవి అధరము. ఈ రెండు కలవడంతో ఏర్పడ్డ వాతెర యొక్క ఎర్రదనము మరో రెండింటి ఎర్రదనాన్ని ఓడించింది. అవి ఏమిటంటే, ఓష్టము క్రొత్త పొగడం యొక్క ఎర్రదనాన్ని ఓడిస్తే అధరము దొండపండు యొక్క ఎర్రదనాన్ని ఓడించింది. విద్రుమ అంటే పగడము, బింబ అంటే దొండపండు. దుర్వాస మహర్షి అమ్మవారి అధరాలను తాంబూల సేవనం చేత ఎర్రపడినవిగా వర్ణిస్తారు. శ్రీ లలితా సహస్రనామంలోని 25వ నామమైన శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అంటే ఏమిటో చూద్దాము. శుద్ధ విద్య అంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. ద్విజ అంటే 2 సార్లు జన్మించడం అని అర్థం. ద్విజ అంటే పళ్ళు మనిషి జీవితంలో 2 సార్లు వస్తాయి కనుక. అలాగే బ్రాహ్మణులు లేక వేదవేత్తలు, అలాగే ఉపనయన సంస్కారం పొందినవారు, ఇంకా పక్షులు ముందు గుడ్డుగాను ఆ తర్వాత పక్షిగాను మారతాయి కనుక. మరియు అమ్మవారి దీక్షను పొందిన వారు అని చెప్పబడుతోంది. శాస్త్రం ప్రకారం 32 దీక్షలు ఉంటాయి. అవే శుద్ధ విద్య నుండి మొదలుకొని బాల, ద్వాదశార్ధ, మాతంగి ఇలా అనుత్తర వరకు. ఈ 32 దీక్షలు అమ్మవారి 2 పలు వెర్సలు అని చెప్పబడుతున్నాయి. శుద్ధ విద్య 3 అక్షరాల మంత్రము. శుద్ధ విద్యకు ఋషి సదాశివుడు, ఛందస్సు గాయత్రి. అమ్మవారి పలువరుస శుద్ధ విద్య యొక్క మొలకల వలె ప్రకాశిస్తోంది అని ఈ నామం యొక్క అర్థం. అంకురం అంటే మొలకలు లేదా ఆరంభం అని చెప్పవచ్చు. శుద్ధము అంటే స్వచ్ఛమైనది అని అర్థం కలదు. శుద్ధ విద్యయే బ్రహ్మ విద్య. చైతన్యానికి 2 కోణాలు ఉన్నాయి, అహంత మరియు ఇదంతా. అహంత లేదా నేను లేదా అహం, ఇది స్వీయ ప్రకాశం కలది. అహమే పరమాత్మ. ఇదంతా లేదా ఇదం లేదా జగత్తు. ఇదంతా అంటే బాహ్య విషయాలపై నిలిచి అహంత తనను తాను వ్యక్తీకరించడం. ఇదంతా అహంత మధ్య భేదం లేదని, 2 ఒకటేనని తెలిపే విద్య పేరే అద్వైతం. అద్వైతమే శుద్ధ విద్య. ఈ శుద్ధ విద్యయే అమ్మవారి నవ్వు. ఎందుకంటే నవ్వినప్పుడే కదా పలువరుస కనపడుతుంది. దత్తాత్రేయ సంహిత శ్రీ విద్యనే సిద్ధ విద్యగా చెప్తోంది. శ్రీ విద్య జ్ఞాన విద్య మరియు మోక్ష విద్య అని చెప్పబడుతోంది. శ్రీ విద్యలో పంచదశి మంత్రం గాయత్రి వంటిది. షోడశి మంత్రం 16 అక్షరాలు కలది. కాగా షోడశి మంత్రం జ్ఞానప్రదాయిని మరియు బ్రహ్మ విద్య. అమ్మవారి ముఖం వాగ్భవ కూటమి. శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ అని చదువుతాం కదా. అమ్మవారి మూలాధార చక్రం నుండి బయలుదేరి పరారూపం,
పశ్యంతి రూపం, మధ్యమ రూపం దాటి వైఖరి రూపంలో ముఖం ద్వారా బయటకు వచ్చిన శ్రీవిద్య గురు శిష్య పరంపరగా వ్యాప్తి చెందింది. పరారూపం కేవలం శబ్దం, విత్తనంలో పెరుగుదల సంభావ్యతని సూచిస్తుంది. పశ్యంతి అంటే మొలకెత్తే విత్తనం, మధ్యమ అంటే మొదటి 2 ఆకులు కనిపించడం కానీ అవి వేరు కావు. 2 ఆకులు విడిపోయిన మూలంలో కలిసి ఉండడాన్ని వైఖరి అంటారు. దీనినే అంకురం అని కూడా అంటారు. దంతాల సంఖ్య 32. అలాగే షోడశిలో 16 అక్షరాలు అంటే 16 2 రెట్లు మొలకలు ఉంటాయి. అలాగే అక్షరాలు శివశక్తి రూపాలు. సంస్కృతంలో 51 అక్షరాలు ఉంటే సహస్రనామంలోని 1000 నామాలు కేవలం 32 అక్షరాలతోనే ప్రారంభమవుతాయి. శ్రీ లలితా సహస్రనామంలోని 26వ నామమైన కర్పూరవీటి కామోద సమాకర్ష దిగంతర అంటే ఏమిటో చూద్దాం. కర్పూరము మొదలగు సుగంధ ద్రవ్యాలతో కూడిన తాంబూలం వేసుకుని ఆ సువాసనలతో దిగంతాలను అమ్మవారు ఆకర్షిస్తోంది. యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరము, నాగకేసరము అంటే కుంకుమ పువ్వు, జాజికాయ, వక్కలు, జాపత్రి, చలువ మిరియాలు, కాచు మరియు తమలపాకులతో కూడిన తాంబూలాన్ని కర్పూర వీటిక అని సంబోధిస్తారు. అష్టదిక్కుల నుండి దిక్పాలకులు ఆమెను పూజిస్తూ ఆమె చుట్టూ ఉంటారట. సౌందర్య లహరిలో శంకర భగవత్పాదుల వారు అమ్మవారి తాంబూల యొక్క వర్ణనని ఈ విధంగా చేస్తున్నారు. ఓ దివ్యమాత, స్కందుడు, ఇంద్రుడు, విష్ణువు మొదలైన వారు రాక్షసులతో జరిగిన యుద్ధంలో గెలిచిన తర్వాత శిరస్త్రాణాలు తొలగించి ఛాతీపై కవచాలతో చండకేశ్వరుని కోసం ఉద్దేశించిన శివుని నిర్మాల్యాన్ని కూడా విస్మరించి నేరుగా నీ వద్దకు వస్తారు. చంద్రుని వలె స్వచ్ఛమైన నిర్మలమైన నీ ముఖమునందలి తాంబూలపు ముద్దలను గ్రహిస్తారు. ఇక్కడ శివుని నిర్మాల్యం కన్నా అమ్మవారి తాంబూలానికే ప్రాముఖ్యత ఎక్కువ అని చెప్పబడుతోంది. లలితా త్రిశతిలో కూడా అమ్మవారి తాంబూలం యొక్క వర్ణన ఉంటుంది. కర్పూర వీటే సౌరభ్య కల్లోలిత కకుప్తత అంటే, ఓ తల్లి, నీవు పరిమళ ద్రవ్యాలతో కూడిన తాంబూల రుచిని ఆస్వాదిస్తూ విశ్వానికి ఆనందాన్ని పంచుతున్నావు అని అర్థం. శ్రీ లలితా సహస్రనామంలోని 27వ నామమైన మృగసల్లాప మాధుర్య వినిర్భసిత కచ్చపి అంటే ఏమిటో చూద్దాం. అమ్మవారి పలుకులలో ఉన్న మాధుర్యము సరస్వతీదేవి వీణని కూడా సిగ్గుతో తలదించుకునేలా చేసింది అని అర్థం. అమరకోశం ప్రకారం విశ్వవసుని వీణ పేరు బృహతి, తుంగురుని వీణ పేరు కళావతి, నారదుని వీణ పేరు మహతి మరియు సరస్వతి వీణ పేరు కచ్చపి. వీణ మీటినప్పుడు సాధారణముగా అందులోని స్వరాలు తెలుస్తాయి కానీ అక్షరాలు వినపడవు. అయితే సరస్వతీదేవి వీణ అయిన కచ్చపిని వాయించినప్పుడు స్వరాలతో పాటు అక్షరాలు కూడా చిలక పలుకుల వలె వినిపిస్తాయిట. సౌందర్య లహరిలో ఆది శంకరాచార్యుల వారు ఇలా వర్ణిస్తారు. అమ్మవారి సమక్షంలో సరస్వతీదేవి శివుని యొక్క విజయ విలాసాన్ని తన వీణ అయిన కచ్చపి మీద మీటినప్పుడు అమ్మవారు సంతోషముతో ప్రశంసలు కురిపించింది. ఆ ప్రశంసా పలుకులలోని మాధుర్యానికి సిగ్గుపడి సరస్వతీదేవి గబిసిన గుడ్డతో తన వీణను రహస్యముగా కప్పివేసింది. వచ్చే వీడియోలో కామేశ్వరుడు అంటే ఎవరు, అమ్మవారికి కామేశ్వరి అనే పేరు ఎలా వచ్చింది అనే విషయాలను తెలుసుకుందాం. చూశారు కదండి ఈరోజు వీడియో.
ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత మందితో ఈ సమాచారాన్ని పంచుకోవాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మొదటిసారి మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ మానస.